ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏదో ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడు టాపిక్ వచ్చేసి నేను ఇండియా ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే మనకు. T20 నేను రుతురాజ్ గైక్వాడ్ 119 రన్స్ కొట్టినప్పటికీ నో యూజ్. ఆస్ట్రేలియా వాళ్ళు బీటెన్ కొట్టేశారు. ఎందుకంటే నిన్న మ్యాక్స్వెల్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ వల్ల నిన్న మ్యాచ్ ఓడిపోయింది, ఘోరంగా ఓడిపోయింది. మన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కొన్ని మ్యాచ్లు గెలిచారనుకో, ఆ మ్యాచ్ల ప్రభావంతోనే ఉండిపోతున్నారు. నెక్స్ట్ మ్యాచ్ ఏంటని చూడటం లేదు. ఇది నేను మెయిన్ గమనించిన డిఫెక్ట్. వరల్డ్ కప్లు అటాక్ చేశారు, అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాం కదా, అసలు మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఓడిపోయారు. ఇట్లాగే అశ్రద్ధ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇండియా లాస్ట్కి ఏమొద్దు నాకైతే అర్థం కాలేదు. టీము హెడ్ కోచ్ లక్ష్మణ్ గారు అయితే ఇంకా బాధపడతానుంటారు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ అయినా మన ఆంధ్ర ఇప్పుడు తెలంగాణ అయింది. సో ఇది మ్యాటర్. ఇండియా ఎక్కడి నుంచి అయినా మేలుకొని కొంచెం బాగా టెస్టులు ఆడుద్దని, అదే బాగా టెస్టులు కానీ వన్డేలుగా T20లు కానీ బాగా ఆడుద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ మ్యాచ్ గెలవడం కాదు, అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి ఓడిపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ గెలవాలి. అది టాలెంట్ అంటే. అంతేగాని అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాం కదా మాదే రాజ్యం అనుకుంటే, నేను ఆస్ట్రేలియా చేతిలో ఆల్రెడీ వరల్డ్ కప్లో ఓడిపోయి నేను T20లో ఓడిపోయి అలా ఉంటుంది అన్నమాట. సో మనకి పొగర పనికిరాదు, అహంకారం అంతకంటే పనికిరాదు. సో ఎంతకంటే తగ్గించుకొని ఉండి ఆర్థిక మెరుగుపరుచుకోవాలి తప్పించి ఏం ఉండదు. నేను రుతురాజ్ గైక్వాడ్ తప్పించి ఎవడు బాగా మన ఇండియాలో. సూర్యకుమార్ అయితే దఫా 39 ఆడి అవుట్ అయ్యాడు. T20 బీగినంత వాడు టెస్ట్లో బేగాడు, వన్డేలో బేగాడు. ఆడి గురించి ఎంత తక్కువ మనకుండా ఆడు అంత బెస్ట్. మళ్ళీ ఆడు తీసుకెళ్ళి కెప్టెన్సీ ఇచ్చారు. ఆడికి T20 కెప్టెన్సీ ఏ రకంగా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఆ కోచ్, హెడ్ కోచ్ ఎవరైతే వివిఎస్ లక్ష్మణ్ అన్నారో ఆయన పెద్ద గ్రేట్ ప్లేయర్. అప్పుడు చిన్నప్పుడు భయంకరంగా ఆడేవారు ఆయన. సెంచరీస్ వన్డే అన్ని ఫార్మాట్స్తో బాగా ఆడుకుంటూ వచ్చారు. ద్రావిడ్ కూడా అంతే. అంత గ్రేట్ పర్సన్స్ ఉన్న మన ఇండియాలో, మన ఇండియన్ టీంలో ఇప్పుడు ఇలా డఫాగాలు ఎక్కువ అయిపోయారు. సూర్యకుమార్ యాదవ్ కూడా అయితే ఐపీఎల్లో బాగా ఆడతాడు, మిగతా మ్యాచ్లో ఆడరా అంటే చచ్చిపడిపోతాడు. ఆడు ఎందుకు ఆడు చేస్తారో అర్థం కాదు. కెప్టెన్స్ ఏదో కోహ్లీగో లేదంటే ఇంకా ఎవరైనా మంచి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. తీసుకెళ్ళి ఆ డఫా ఇచ్చారు. ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిపించాడు, 3 మ్యాచ్లు తుఫాహా, మిగతా 2 మ్యాచ్లు ఏమో తెలియదు. సో ఇక్కడ నుంచి కొంచెం మన టీం అయినా గమనించి, చీఫ్ సెలెక్టర్ లైన్ గమనించి కొంచెం బాగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.